హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 5th ఫిబ్రవరి 2025. సో ఈరోజు మార్కెట్ కొంత నెగిటివ్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా మార్కెట్ కాస్త ఫ్లాట్గానే ట్రేడ్ అయింది రోజంతా కూడా. కాకపోతే క్లోజింగ్ వచ్చేసరికి మాత్రం ఒక 42 పాయింట్స్ నిఫ్టీ మైనస్లో క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ వచ్చి 312 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం పాజిటివ్గానే ఉంది. ఓవరాల్గా చూస్తే మనకి నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం స్ట్రెంతే కనపడింది. ఈరోజు 50,000ని క్రాస్ చేసి 50,343 దగ్గర. సెక్టోరియల్గా చూస్తే మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ పాజిటివ్గానే ఉన్నాయండి. అంటే మనం సెక్టోరియల్ ఇండస్ట్రీస్ చూసినప్పుడు మీడియా పాజిటివ్ ఉంది, తర్వాత పిఎస్సి స్టాక్స్, మెటల్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సెక్టోరియల్గా కొంచెం వీక్నెస్ కనపడింది రియాలిటీ. తర్వాత ఎఫ్ఎంసీజీ లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ కొంచెం ర్యాలీ తీసుకుంది, దాంట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ లాగా కనపడుతుంది. సో నిఫ్టీ 42 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో పాజిటివ్గా క్లోజ్ అయినాయి, నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. సో ఇది నిఫ్టీ 50 స్టాక్స్లో స్ట్రాంగ్ ఉందంటే ఓఎన్జీసీ అండి, ఆల్మోస్ట్ 3% పెరిగింది. తర్వాత ఐటీసీ హోటల్స్, ఇది ఐటీసీ హోటల్స్ ఐ థింక్ రేపటి నుంచి అనుకుంటా నిఫ్టీలోంచి బయటకు వచ్చేస్తుంది. తర్వాత హిండాల్కో, తర్వాత అపోలో హాస్పిటల్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, బిఈఎల్, ఈ ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది ఏషియన్ పెయింట్స్, దాదాపుగా 3.36% మైనస్లో క్లోజ్ అయింది. టైటాన్ కూడా మైనస్లో ఉంది, నెస్లే మైనస్ ఉంది, హిందుస్థాన్ యూనిలివర్, బ్రిటానియా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎస్బీఐ, ఎల్ఎన్టీ, ఐటీసీ, ఎస్సీఎల్ టెక్, ఇవన్నిట్లు కూడా కొంచెం మైనస్లో క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీకి మనం ఫస్ట్ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం 23,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్, 23,500ని క్రాస్ చేస్తే. సో అదే జరిగింది ఇక్కడ. 23,500 తర్వాత స్ట్రాంగ్ చూసాం నిన్నటి ట్రేడింగ్ ఇది. ఈ రోజు ట్రేడింగ్లో 800 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మన ప్లాన్, మనం 23,165 కన్నా పైన ఉన్నాం, బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. ఇప్పుడు మనకి రెండు స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి. పొజిషనల్గా ట్రేడ్ చేసేటప్పుడు 23,500 అండ్ 23,300, ఇవి రెండు మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్. హైయర్ లెవెల్లో ఇది బ్రేక్అవుట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఇన్ కేస్ 23,800ని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే 24,050 అండ్ 24,200, ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్. ఈ జోన్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. మనం రేపటికి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ చూద్దాం. ఫస్ట్ ఇది నిఫ్టీ 5-minute క్యాండిల్స్టిక్ చార్ట్. ఓన్లీ ఫర్ ఇంట్రాడే ప్లాన్ కోసం ఇది మనం చేస్తున్నాము. ఇక్కడ కొంచెం మనం టైం ఫ్రేమ్ పెద్దగా పెట్టుకుందాం. సో ఇక్కడ చూస్తే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్, స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ చూద్దాం. సో ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ 23,800 కన్నా పైన ఓపెన్ అయితే మాత్రం కొంచెం వెయిట్ చేసి డిప్ కోసం చూడాలి. ఆ డిప్ మనకి 23,800 ఆ 23,780 ఈ జోన్. సో ఇక్కడ మనకి 23,7 ఈ జోన్ అనుకోవచ్చు, 778 ఆర్ 780 ఈ జోన్, ఇది మనకి సపోర్ట్ పాయింట్ లాగా ఉంటుంది. ఇన్ కేస్ ప్రైస్ దీని పైన ఓపెన్ అయితే, ప్రైస్ ఎప్పుడు కూడా ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఇమీడియట్గా మనం ఎంట్రీ తీసుకోవచ్చు, ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవద్దు, కొంచెం పుల్ బ్యాక్ కోసం చూడాలి. ఇంట్రాడేలో ఏదో ఒక టైంలో మనకి ఈ పుల్ బ్యాక్ ఇస్తుంది. పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ రివర్సల్ వెళ్తే మనకి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు, ఇది చిన్న స్టాప్ లాస్తో. అదే అట్లా కాకుండా ఈ జోన్ మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, 23,720 ఆ లెవెల్స్ దగ్గర కన్నా, ఇప్పుడు 800 కన్నా కింద, ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు 696 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. సో మనకి పివోట్ లెవెల్ వచ్చి 23,728, ఇది ఈ మధ్యలో ఉన్న లైన్. సో ఇక్కడ మనం చూడాల్సింది అంటే ఓపెనింగ్ ఎక్కడ అవుతుంది. ఇన్ కేస్ 23,728 కన్నా కింద ఎక్కడైనా ఓపెన్ అయితే మాత్రం మనకి ఇమ్మీడియట్ సపోర్ట్ వచ్చి ఈ స్వింగ్లో ఇక్కడ. సో 23, సో ఈ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మనకి 23,625 చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది. సో ఈ లెవెల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఈ లెవెల్ దగ్గరకు వచ్చి, సో ఇక్కడ మళ్ళీ రివర్సల్ ఇస్తే మనం ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్లాంటి లాంగ్ ఎంట్రీని ఇది మన ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా తీసుకోవచ్చు, 23,730. సో ఇట్లా సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసి మనం ట్రేడ్ చేసుకోవచ్చు అండి. ఒకటి, ఇన్ కేస్ బాగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఎనీ రీజన్ 23,625 కన్నా కింద ఓపెన్ అయితే మాత్రం ఇమీడియట్గా ఎలాంటి ట్రేడ్ ఉండదు. మనకి ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చేసి ఇక్కడ రిజెక్ట్ అయితే ఒక షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. 23,500 ఆర్ 510 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఇక్కడికి వస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మన ఓపెనింగ్, ప్రైస్ ఓపెనింగ్ని బట్టి డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవుతూ మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి
ఇప్పుడు 50,000 క్రాస్ అయి 50,343 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. సో దీంట్లో ఒక్కటి మనం ఇంపార్టెంట్ లెవెల్ లాగా చూడాల్సింది 53,800 అండ్ 51,000, ఇక్కడ 200 పాయింట్ జోన్ ఇది. సో ఇది మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. సో మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం కాబట్టి బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. 49,560 మన కీ లెవెల్. సో కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం. సో ఇంట్రాడేలో ఆర్ పొజిషనల్గా కానీ ఏదైనా డిప్ ఇస్తే మాత్రం మనకి 49,700 అండ్ 49,560 ఈ జోన్ మాత్రం మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండొచ్చు. ఇక్కడికి వస్తే మనం ఒక లాంగ్ ఎంట్రీ తీసుకొని 49,120ని మన స్టాప్ లాస్ లాగా పెట్టాలి. ఎందుకంటే ఇది వీక్లీ పివోట్, ఇది బ్రేక్ అయితే కిందకి రావచ్చు. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ లాంగ్ పొజిషన్లో ఉంటే క్యారీ చేయొచ్చు. మన ప్రాఫిట్ బుకింగ్ కోసం 51,000ని టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు. ఈ 50,800 అండ్ 51,000 200 పాయింట్ జోన్, ఇది ప్రాఫిట్ బుకింగ్ జోన్ లాగా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి రాబోయే రోజుల్లో. సో లెవెల్స్ చూసుకొని మనం ఒక పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలు చూస్తే లాంగ్స్ 112 స్టాక్స్ ఉంటాయి, షార్ట్స్ 68 స్టాక్స్ ఉన్నాయి. లాంగ్ బిల్డప్ స్టాక్స్ లో స్ట్రాంగ్ లో ఉంది జైడస్ లైఫ్, తర్వాత అబాట్ ఇండియా, కళ్యాణ్ జ్యువెలర్స్ కొంచెం స్పెక్యులేటివ్ మూవ్స్ కనపడుతున్నాయి. వన్ షుడ్ బి కాషియస్ అండి, ఎందుకంటే హై వోలటైల్ ఉన్న స్టాక్ ఇది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎన్సీసీ, గతంలో కూడా చాలాసార్లు ఈ స్టాక్ గురించి మాట్లాడుకున్నాం. ఎన్సీసీ స్ట్రాంగ్ మూమెంటమే కనపడుతుంది. ఈరోజు 3% ప్రైస్ పెరిగింది, దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఎన్బిసిసి, జేకే సిమెంట్, కేపీఐ టెక్నాలజీ, అపోలో హాస్పిటల్, కోరమండల్, నౌకరీ, టోరెంట్ ఫార్మా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. వీటిలో కొంచెం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి కాబట్టి ఈ స్టాక్స్లో మనం కూడా లాంగ్ సైడ్ ఉండడానికి ప్లాన్ చేసుకోవచ్చు. అట్లనే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 68 ఉన్నాయి. అందులో టాప్లో ఉన్న స్టాకు సోలార్ ఇండస్ట్రీస్. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి ప్రైస్ తగ్గింది. ప్రైస్ మరీ తగ్గలేదు, ఓన్లీ 0.37% మాత్రమే తగ్గింది. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి ఈ స్టాక్లో. తర్వాత టోరెంట్ పవర్, బర్జర్ పెయింట్స్, ఈరోజు కొంచెం పెయింటింగ్ స్టాక్స్లో వీక్నెసే కనపడుతుంది. ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్ వీటిల్లో. సో ఇవి కొంచెం వీక్నెస్ కనపడుతున్నాయి, కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి వీటిల్లో. తర్వాత భారత్ ఫోర్జ్, డెలివరీ, డాబర్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గుతూ ఉంది, కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. షార్ట్ ఎంట్రీస్ జరుగుతూ ఉన్నాయి ఇందులో. అట్లనే షార్ట్ కవరింగ్లో ఉన్న స్టాక్స్లో టాటా కెమికల్స్, సైంట్ బాగా డౌన్ అయిన తర్వాత కొంత షార్ట్ కవరింగ్ ర్యాలీ కనపడుతుంది స్టాక్లో. తర్వాత మెట్రోపాలిస్, ఎంఎఫ్ఎస్ఎల్, ఎన్సిఎక్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏబీబీ, బీపీసీఎల్, అంబుజా సిమెంట్, వీటన్నిటిలో కూడా కొంత షార్ట్ కవరింగ్ కనపడుతుంటే ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ప్రైస్ పెరుగుతున్నాయి. సో ఇట్లా షార్ట్స్ మనం స్టాక్స్ని ఒక లిస్ట్ అవుట్ చేసుకొని వాటికి ప్రాపర్గా టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి జైడస్ లైఫ్ ఒకటి, అబాట్ ఇండియా, ఎన్సీసీ, జేకే సిమెంట్, ఇట్లాంటి వాటికి మనం టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఒక పాజిటివ్ బయాస్తోని. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.